రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి తోటలో భార్గవ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షులు పరసా శ్రీను, గౌరవ అధ్యక్షులు భగవాన్ శర్మ మరియు సంఘ పెద్దల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం బ్రాహ్మణ సంఘ పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మండల బ్రాహ్మణ సంఘ పెద్దలు, సభ్యులు కంటికేశ్వరరావు, తెలకంశెట్టి శ్రీను, దిడ్డి మాధవరావు, రంగల శ్రీను, కొయ్య సామేలు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘ వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో కార్తీక వనభోజనాలు పెట్టుకుంటూ మన ఈ బూరుగుపూడిలో పెట్టుకున్నందుకు వాళ్ళు నన్ను పిలిచినందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తాం, పూజలు చేస్తాం అన్నది ఒక ఆనవాయితీగా సనాతన ధర్మం నుంచి వస్తుంది. దాన్ని చక్కటి వాతావరణంలో పిల్లలతోటి, భార్య పిల్లలతోటి, వృద్ధులు పెద్దలు అందరూ కూడా వచ్చి, ఈవేళ కాలం కూడా కొంచెం చల్లగా ఉంది, ఆకాశం కూడా వాళ్ళని దీవించింది. సో ఎన్నో కార్తీక మాస భోజనాలకు వెళ్తుంటాం మనం, కానీ ఎవరి కులాన్ని వారు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నేను ఈ కార్తీక వనమాసంలో బ్రాహ్మణ సంఘం పెద్దలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లలందరూ కూడా ఈ రోజున ఉద్యోగరీత్యా, ఒకప్పుడు చదువుల సంస్కృతి ఎవరు అంటే భారతదేశంలో దేశాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ప్రపంచ దేశాల్లో భారతదేశం ప్రతిష్టను తీసుకెళ్లిన బ్రాహ్మణ సంఘం అటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టి ఎన్నో విద్యలు నేర్పే సరస్వతి కటాక్షం వాళ్ళకు ఉంది. ఆ కటాక్షాన్ని వాళ్ళ పిల్లలకి జీవనాధారం కింద కాకుండా ఏదో ఐటీ కంపెనీలోనో విదేశాల్లోనో గ్రామాలు వదిలేసి చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వారు కూడా ఇవాళ విదేశాలు, మనం ఎవరింటికన్నా తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అక్కడ పిల్లలు సంస్కృతంలో శ్లోకాలు చదువుతున్నారు. కానీ మన దేశంలో తెలుగు మాట్లాడే ప్రాంతంలో ఇక్కడే పుట్టి మన పిల్లలకి మనము పురాతనమైన, అలాగే దేవాలయాల్లో విగ్రహాల అలంకరణ లేకపోతే ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎక్కడన్నా చేయనివ్వండి. మీ పిల్లల్ని గ్లోబ్లో ఎక్కడన్నా చేస్తున్నారు ఉద్యోగాల వేళ. ఒక వృత్తిలో లేరు. ఒకప్పుడు వృత్తిలో ఉండేవాళ్ళం, కానీ ఎవరికి చదువు వస్తే వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మీరు దయ్యుంచి మీ మనవలకి, మీ పిల్లలకి భారతదేశ సంస్కృతిని మీళ్లల్లో అన్న కథ నేర్పి భావి తరాన్ని దాన్ని ఇంకా స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భార్గవ గాయత్రి బ్రాహ్మణ సేవా సమైక్య గౌరవ అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నా అండి. ఈరోజు మనకి ఈ యొక్క వన సమారాధనకి చుట్టుపక్కల మన నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాల నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆ యొక్క కార్తీక దామోదరుడి యొక్క ప్రసాదం తీసుకోవడానికి వచ్చి ఉన్నారండి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో వన సమారాధన ఎక్కడ జరిగినా వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఋషుల యొక్క రుణం తీర్చుకోవాలన్నమాట అండి. తీర్చుకోవాలంటే ఆ యొక్క వేద పండితులు, ఆ యొక్క వేద మంత్రాలు విన్నందువల్ల ప్రతి మనిషి కూడా సప్త ఋషుల యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు ఈరోజు ఆ వేద మంత్రాలు వింటే. అదేవిధంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్కరు కూడా ఈ అన్న సమారాధనకు వచ్చారు కాబట్టి వారందరికీ కూడా ఆ కార్తీక దామోదరుడు అనుగ్రహం కలగాలని సదా కోరి ప్రార్థిస్తున్నారు.